ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి. శీర్ష వచ్చే నెల 5వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఏదైతే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో కూడా తన పర్యటన కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అధికారికంగా వాళ్ళు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలనుకుంటే కదా ఏదైనా నాందేడ్ అకోలో నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డును మోదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మోదీ ఏదైతే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెదక్ పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదైతే మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో మోడీ పర్యటిస్తున్నటువంటి వార్త అనేటువంటి చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఇప్పటికే బీజేపీ సంబంధించిన నాయకులంతా కూడా మెదక్ పార్లమెంట్ పైన దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మోదీ పర్యటన చేస్తున్నటువంటి పర్యటన నేపథ్యంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకోమని చెప్పుకోవచ్చు. అయితే 5వ తేదీన నాగపూర్లో కొన్ని కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత ఏదైతే తెలంగాణకి నరేంద్ర మోడీ రానున్నట్లు మనకు తెలుస్తోంది. అదే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీ నాయకత్వం కార్యరూపం చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ప్రధాని మోడీ యొక్క పర్యటన అనేటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు బీజేపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం తెచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అందులో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కూడా దరిదాపులో ఉన్న సమయంలో నరేంద్ర మోడీ పర్యటన అనేది తెలంగాణలో ఒక ఎన్నికల శంఖారాన్ని పూరించినట్టుగా మనం భావించవచ్చు శిరీష. ఓకే యాదగిరి.